జనసేనానికి లీడర్ ఘాటు పంచి ఇచ్చారు. పవర్ స్టార్ పవర్ ఏమైపోయిందని సూటిగా నిలదీశారు. ఓ మంచి కాఫీ లాంటి సినిమాను చూపించిన డైరెక్టర్ చేసిన హాట్ ట్వీట్ ఇప్పుడు ప్రకంపనలను రేపుతోంది. ప్రశ్నలను సంధిస్తూ అలజడిని సృష్టిస్తోంది. ఓట్ల కోసమో పదవుల కోసమో అధికార వ్యామోహం కోసమో నేను రాజకీయాల్లోకి రాలేదు. కడుపు మండి వచ్చాను రాజకీయాల్లోకి. ఈ ఇజమే జనసేన పార్టీ సిద్ధాంతం. జనసేన సిద్ధాంతాలు విధి విధానాలపై విశాఖ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. పార్టీ ఆవిర్భావ సభలో గబ్బర్ సింగ్ పొలిటికల్ సెటైర్లకు మురిసిపోయిన సెలబ్రిటీలే ఇప్పుడు పునరాలోచనలో పడినట్లున్నారు. ఆ ఆవేశానికి అర్థం లేదా అంటూ సూటిగానే నిలదీస్తున్నారు. ఆ కోవలో శేఖర్ కమ్ముల ముందున్నారు. మొదటి సభలో పవన్ స్పీచ్ కు సాఫ్ట్ రెస్పాన్స్ ఇచ్చిన కమ్ముల రెండో సభలో పవన్ తీరుపై హాట్ ట్వీట్ తో విరుచుకుపడ్డారు. దేశాన్ని ముందుకు నడిపించగలిగే లక్షణాలు నాకు నరేంద్ర మోడీలో గారు కనిపించినాయి. అందుకు నేను ఆయన కలిశాను. ఆయన భారతీయ జనతా పార్టీ అయి ఉండొచ్చు, ఇంకో పార్టీ అయి ఉండొచ్చు, ఏ పార్టీ అయి ఉండొచ్చు, నాకు సంబంధం లేదు. కానీ నేను వ్యక్తిగతంగా ఆయన కలవడానికి కారణం ఆయన బలంగా మాట్లాడగలను, ఆయనకు భయాలు లేవు. అందుకే నేను ఆయన కలిశాను. డిసప్పాయింటెడ్, కన్ఫ్యూజ్డ్, ఆ ఆవేశం ఎటుపోయిందే. ఒక అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఎదిరించడానికి మరో అరాచకాన్ని అరువు తెచ్చుకోవడం పోరాటం అనిపించుకోదు. దీనికి సేనతో పని లేదు. ఒక వ్యక్తిని గెలిపించండి అనడానికి ఇంత ఆవేశం అక్కర్లేదు. ఈ ఆవేశం పోరాటాలకు దాచుకుందాం. కులం, మతం, ప్రాంతం పేరుతో విధ్వంసాలను రేపి ఎన్నికల్లో గెలవాలని చూసే ఏ వ్యక్తికి గాని పార్టీకి గాని మనల్ని పాలించే అర్హత లేదు అంటూ శేఖర్ కమ్ముల ట్వీట్లు రాసుకొచ్చారు. జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించిన తీరు చాలా మందిని ఆకర్షించింది. పవన్ లో ఫైర్ తమకు తెగ నచ్చేసిందని సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పోస్టులు, ట్వీట్లతో హోరెత్తించారు. శేఖర్ కమ్ముల కూడా తెగ హ్యాపీ అయ్యారు. హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అంటూ ట్వీట్ చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే విశాఖ సభ చాలా మందిని నిరుత్సాహానికి గురి చేసినట్లు కనిపిస్తోంది. పార్టీ ఆవిర్భావం తర్వాత 13 రోజులకు విశాఖలో జరిగిన బహిరంగ సభలో పవన్ తన మద్దతు మోడీకి అని ప్రకటించడంపై భిన్న స్పందనలు వ్యక్తమయ్యాయి. ఓ వ్యక్తికి మద్దతు ప్రకటించడానికి ఇంత హంగామా అవసరమా అని వాదనలు వినిపించాయి. శేఖర్ కమ్ముల కూడా అదే భావానికి గురైనట్లున్నారు. పవన్ తీరు తనకు నిరుత్సాహం కలిగించిందని, తనను గందరగోళానికి గురి చేసిందని మనసులో భావాలను బాహాటంగానే చెప్పేశారు. సహచరులు, నేతల మాటలకు స్పందించడం శేఖర్ కు కొత్తేం కాదు. గతంలో మహేష్ బాబు 1 పోస్టర్ పై గోల్డెన్ బ్యూటీ సమంత తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇది తీవ్ర వివాదం రేపింది. శేఖర్ కమ్ముల మాత్రం సమంతకే మద్దతు పలికారు. చివరికి ప్రిన్స్ క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా పవర్ స్టార్ పై శేఖర్ కమ్ముల చేసిన ట్వీట్ ప్రకంపనలు రేపుతోంది. కమ్ముల కత్తిలాంటి రెస్పాన్స్ కు నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. జర్నలిస్ట్ సాక్షి న్యూస్.